నామం పెట్టుకుని వేషాలు వేసే పాపిష్టి వెధవ. చిన్నప్పటి నుండి తిరుమల లడ్డూ తింటూ దున్నపోతులా పెరిగావు కదా, గోవిందమాలలు వేసి భక్తులను ఏమార్చావు కదా. గత 5 ఏళ్లలో భక్తులకు పెట్టిన ఆ కల్తీ లడ్డును నువ్వు కళ్ళకద్దుకుని తిన్నావా లేదా వేరేవి తిన్నావా? కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఉండి ఆ పాపాన్ని ఎలా ఆమోదించావు? శంఖం చక్రం నామం కనిపించే తిరుమల గిరులను చూస్తూ శ్రీవారి పాదాల చెంత పుట్టడం మన పూర్వజన్మ సుకృతం అని భావించే చంద్రగిరి ప్రజలు నిన్ను నీ వారసులను ఇక ఏ జన్మలను గెలిపించరు. రాసి పెట్టుకో, నువ్వు కొట్టేసిన పాపపు సొమ్మంతా ఖర్చు పెట్టి చూసినా ఫలితం ఉండదు. ఎస్వి యూనివర్సిటీలో వైఎస్ పాలన మీద నువ్వు పిహెచ్డి చేసినప్పుడే జనం నిన్ను చీకొట్టాల్సింది. నీ నటనతో నమ్మించావు. పాపిష్టి బోమన కుటుంబంతో కలిసి నువ్వు వేసిన వేషాలను ప్రజలు మర్చిపోలేదు. రాజారెడ్డి యువత అధ్యక్షుడిగా ఆ రాక్షసుడిని విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టేలా చేసిన పాపాత్ముడివి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినా నీ తండ్రికి వృద్ధాప్యపు పెన్షన్ రాయించుకున్న దరిద్రుడివి. మాకు తెలియకుండానే ఇచ్చేశారా అని అబద్ధాలు ఆడి మరో పేదవాడికి దక్కాల్సిన పెన్షన్ కొట్టేసిన నీచ చరిత్ర నీది. ఒరేయ్, చంద్రబాబు గారి అమ్మా నాన్నల గురించి నీకు తెలియదా? బెల్లం అమ్మి ఆయన రాజకీయాల కోసం డబ్బులు ఇచ్చారు. అలాంటి వారిని అంబటి దూషిస్తే వాడి ఇంటికి వెళ్లి ఆ కామిస్టు గాడు ఏదో అల్లూరి సీతారామరాజు లాంటి ధైర్యవంతుడు అన్నట్టు బిల్డప్ ఇస్తావా? రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తావా? నీ మీద చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ 1 గంట దృష్టి పెడితే నీ బతుకు ఏమవుతుందో తెలుసా? దౌర్భాగ్యుడా. రెడ్ల దగ్గర అప్పులు తీసుకుని రాజకీయంగా ఎదిగి కనీసం కొండ మీద బీటెక్ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు అడిగితే ఇవ్వకుండా వారిని వలసలు పంపిన కృతజ్ఞుడివి నువ్వు. లిక్కర్ కేసులో బెయిల్ వచ్చే వరకు జడ్జిని చూస్తే బోరుమనేవాడివి. లేని రోగాన్ని చెప్పి స్విమ్స్ నుండి ఎయిమ్స్ వరకు బెడ్ అడిగేవాడివి. తాడేపల్లిలో ఉంటూ జగన్ కు సెక్యూరిటీ గార్డ్ లా బిల్డప్ ఇస్తూ పండగల సెట్టింగ్లతో కలరింగ్ ఇచ్చావు. లిక్కర్ స్కామ్, కరెన్సీ కంటైనర్ల వ్యవహారాలు చూస్తూ మీ ఊరి అడ్రస్లతో నీ పనివాళ్లు బంధువుల పేర్లతో సూట్ కేసు కంపెనీలు పెట్టావు. గబ్బు మద్యం తాగించి మనుషులను రోగాల పాలు చేసి చంపేసిన ఆ బూమ్ డబ్బుల పాపంతోనే జైలుకు వెళ్లి చెప్పకూడు తిని స్లిమ్ అయి వచ్చావు. గొడ్డలితో చంపి గుండెపోటు అన్నప్పుడు కూడా సాక్షిలా నిలబడ్డా గుండెలు తీసిన బంటువి నువ్వు. నీ పాపాలు పండాయి. ఈడి నుండి ముందు చాలా ఉన్నాయి. ఎదురు పడితే దండాలు పెడితే పోనీలే అనే చంద్రబాబు కాదు ఇప్పుడు ఉన్నది. లోకేష్ ఉన్నాడు. అంబటి విడుదలవ్వడం నీ కళ. వాడు కూడా నీలాగే స్లిమ్ అయ్యి కొవ్వు తగ్గించుకుని వస్తాడు. జాగ్రత్త. ఆ 7 కొండల వాడితోనే పెట్టుకున్నావు. నీకు పతనం తప్పదు. చెవిరెడ్డి.